హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయనే ప్రజానాయకుడు, మహానేత అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్షీణించిపోతున్నదని అందరూ అభిప్రాయాలు ప్రకటిస్తున్న రోజులవి. అదే సమయంలో పల్లెల్లో పేదవారు దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్నారు. వారి జీవితాల్లో నైరాశ్యం రాజ్యం చేస్తోంది. వారి నైరాశ్యాన్ని ప్రభుత్వ విధానాల పట్ల ఆగ్రహంగా మార్చి కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించి అందరినీ కూడగట్టుకొని మళ్ళీ రాష్ట్రంలో దాదాపుగా 8 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీగా చేసిన ఘనత వృత్తిరీత్యా వైద్యుడైన పాదయాత్ర రాజశేఖర్ రెడ్డిది. 1949 జూలై 8న కడప జిల్లాలోని పులివెందులలో జన్మించిన ఏడుగురి సంధింటి రాజశేఖర్ రెడ్డి. తండ్రి పేరు వైఎస్ రాజారెడ్డి. పేద ప్రజల నాయకుడిగా రాజారెడ్డి ప్రజల మన్నన పొందారు. గుల్బర్గా ఎంఆర్ కాలేజీలో డాక్టర్ చదివిన వైఎస్ తిరుపతిలోని ఎస్వి మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్సీ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్ళు జమ్మలమడుగులోని సిఎస్ఐ కాంబెల్ హాస్పిటల్లో పనిచేసి పేద ప్రజల సేవ చేశారు. 1973లో పులివెందులలో 70 పడగల ఉచిత ఆసుపత్రిని స్థాపించారు. ఈనాటికి పేద ప్రజలకు ఉచిత వైద్య సదుపాయాలను అందిస్తుంది ఆసుపత్రి. వైఎస్ కుటుంబం స్థాపించిన పాలిటెక్నిక్ కాలేజీని ఇప్పుడు లయోలా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుంది. డాక్టర్ వృత్తి కొన్నాళ్ళు చేసి 1978లో తండ్రి ప్రోత్సాహంతో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి వరుసగా 5 సార్లు రాష్ట్ర అసెంబ్లీకి, 4 సార్లు లోక్సభకు పోటీ చేసి నెగ్గారు. 1991లో లోక్సభ ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుండి 4 లక్షల మెజారిటీతో గెలుపొందడం ఆయనకు ఉన్న విశేష ప్రజాభిమానానికి మచ్చుతునక. ఎమ్మెల్యేగా ఎన్నికైన వైఎస్ పులివెందుల బ్రాంచి కెనాల్కు నీళ్లు రప్పించడంలో కృతకృత్యులయ్యారు. ఇది ఆయన మొదటి విజయం. చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీరు రప్పించడంలో, దానిలో నీరు పట్టే పరిమాణాన్ని పెంచడంలో ఆయన పోరాడి విజయం సాధించారు. పులివెందులలోని 176 గ్రామాల నీటి పథకం ఆయన సాధించిన మరో విజయం. ఇంతవరకు పాల్గొన్న ప్రతి ఎన్నికలలో ఆయన ఘన విజయం సాధించటం వెనుక ఆయన నిరంతరం పేద ప్రజల కోసం చేస్తున్న సేవ ఉంది. మొదటిసారిగా టి. అంజయ్య మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు రాజశేఖర్ రెడ్డి గారు. తరువాత అంజయ్య మంత్రిమండలి శాఖలో మార్పులు చేసినప్పుడు వైఎస్కు పట్టు పరిశ్రమ, గ్రామీణ సంక్షేమ శాఖల బాధ్యతలను అప్పగించారు. తరువాత వచ్చిన భవనం వెంకట్రామ్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలను నిర్వహించారు వైఎస్. కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. మంత్రిత్వ శాఖ ఏదైనా సమర్థవంతంగా ఆ బాధ్యతలను నిర్వహించడంలో పలువురి ప్రశంసలను పొందారు వైఎస్. 1983 నుండి 85 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. అతి చిన్న వయసులో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ఘనత వైఎస్ఆర్దే. మళ్ళీ 1998 నుండి 2000వ సంవత్సరం వరకు పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నారాయన. ఈ సమయంలో ప్రజల ఇక్కట్లను, ఇబ్బందులను ప్రభుత్వానికి తెలిపేందుకు అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో నూతనోత్సాహాన్ని నింపారు. అయితే 2003 ఏప్రిల్ 9న ఆయన ప్రజలకు చేరువగా వెళ్ళి వారి సమస్యలను అర్థం చేసుకునేందుకు చేసిన పాదయాత్ర ప్రజా ప్రస్థానం అపూర్వమైంది. 1937లో కొమ్మారెడ్డి సత్యనారాయణ జరిపిన రైతు రక్షణ యాత్రను మరిపిస్తుంది ఈ యాత్ర. ఈ యాత్ర ఇచ్చాపురం నుండి తడ వరకు జరిగిన మొత్తం 1500 కిలోమీటర్లు నడిచి
వైఎస్ ఆంధ్ర ప్రజల గుండెల్లోకి తిన్నగా అడుగుపెట్టారు. 2 నెలల పాటు రాష్ట్రంలోనే కాదు దేశ ప్రజలందరి దృష్టిని విశేషంగా ఆకర్షించిన ఈ పాదయాత్ర కాంగ్రెస్ను ప్రజలకు చేరువ చేయటమే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో అగ్రశ్రేణి నాయకుడిగా నిలిపింది. రైతుల సమస్యల గురించి చర్చిస్తుంటే హఠాత్తుగా తట్టిన ఆలోచన ఇది. వైఎస్ పాదయాత్రకు ప్రజలు విశేషంగా స్పందించారు. ఆయన పాదయాత్ర పూర్తయిన చోట ఇచ్చాపురంలో ప్రజలు జ్ఞాపికను స్థాపించారు. ఆయన పాదయాత్రలో తెలంగాణలోని 6 జిల్లాలు, కోస్తా ప్రాంతంలోని 2 జిల్లాలు, ఉత్తర ఆంధ్రలోని 3 జిల్లాలు పర్యటించారు. ఆయన పాదయాత్ర కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహం నింపటమే కాదు, నాయకులలో ఐకమత్యం సాధించింది. ప్రజలను విపరీతంగా ఆకర్షించి ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడంలో ప్రధాన పాత్ర వహించింది. 2004వ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించగానే ఆయన జైత్రయాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఘన విజయం సాధించింది. మే 14న ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకార ప్రమాణం చేస్తూనే రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా పథకంపై తన ముద్ర వేసి ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల అమలులో తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్ నిర్ణయానికి స్పందించిన విదేశీ భారతీయులు స్వచ్ఛందంగా ఉచిత విద్యుత్ పథకానికి విరాళాలను అందిస్తున్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసిన వైఎస్ పాలనలో అభివృద్ధి పట్టణాలకే పరిమితం కాక రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు ప్రాకుతుందని రాజకీయ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి యోగా, వ్యాయామం తప్పనిసరిగా చేస్తున్న రాజశేఖర్ రెడ్డి రోజుకు 16 గంటలు పనిచేస్తారు. ఆంగ్ల కాల్పనిక సాహిత్యం అంటే ఆయనకు మక్కువ. మరియో ప్రజో రచించిన గాడ్ ఫాదర్ ఆయనకు ఇష్టమైన పుస్తకం.